హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో మనం పైథాన్ అంటే ఏంటి, అసలు పైథాన్ యొక్క ఫీచర్స్ ఏంటి, పైథాన్ యొక్క హిస్టరీ ఏంటి అనేది బ్రీఫ్గా నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా మనం పైథాన్ అంటే ఏం చెప్పుకున్నామండి, ఇట్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం, అవునా? సో ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనందరికీ తెలిసిందే. పైథాన్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా అయింది అంటే, ఇప్పుడు నార్మల్గా మనం తెలిసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి సి, జావా, C++, ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదండి. సేమ్ అలానే పైథాన్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలానే పైథాన్ ఈజ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ ఇన్ ద సెన్స్ మనం ఏదైనా ఓపెన్గా తీసుకోవచ్చు, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి, మనం యూజ్ చేయాలి అనేటప్పుడు ఎవరికి మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. ఇది మనం డైరెక్ట్గా ఫ్రీగా ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని దాని మీనింగ్. సో పైథాన్ అనేది మనం ఈజీగా నేర్చుకోవాలి అంటే ఈజీగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం కూడా కుదురుతుంది. ఓకే, నెక్స్ట్ వై వు యూజ్ పైథాన్ అనేసరికి, పైథాన్ అసలు మనం ఎందుకు యూజ్ చేయాలి అనే దానికి, టు రీడ్ ఫైల్స్ ఇన్ డేటాబేస్ అండి. యాక్చువల్గా డేటాబేస్ అంటే మన అందరికీ తెలుసు కదా, ఇట్ ఈస్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. అందులో మనం ఏదైనా ఫైల్స్ని స్టోర్ చేసుకుంటాం, ఏదైనా డేటాని ఎక్సెస్ డేటాని మన దగ్గర వీలు కాని డేటాబేస్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం, అవునా? సో అలాంటి డేటాబేస్లో ఫైల్స్ని రీడ్ చేయడానికి కూడా మనం పైథాన్ని యూజ్ చేస్తాం. అలానే టు డెవలప్ గేమ్స్, ఇప్పుడు ఏవైనా గేమ్స్ని డెవలప్ చేయాలన్నా కూడా మనం పైథాన్ కోడ్ని యూజ్ చేసి డెవలప్ చేసుకోవచ్చు. అలానే టు డెవలప్ వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ అంటే ఏం లేదండి, మన రెగ్యులర్గా చూస్తున్న యాప్స్ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ పైథాన్. అలానే టు డెవలప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఏ జనరేషన్లో ఉన్నామండి, దానికి తగ్గట్టుగా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను కీబోర్డ్ని టచ్ చేయకుండానే బై మై వర్డ్స్ నేను అక్కడ టైప్ చేసేయాలి, అంటే నేను మాట్లాడుతూ ఉంటేనే అక్కడ టైపింగ్ అనేది అయిపోతూ ఉండాలి. నేను అసలు నా చేతికి పని పెట్టదలుచుకోలేదు అనేటప్పుడు ఐ కెన్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్, సో దట్ అది వాయిస్ రికగ్నిషన్ అనేది చేసుకొని టైప్ చేసేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఓకేనా? సో అలానే నెక్స్ట్ మనకు వచ్చేసరికి పైథాన్ హిస్టరీ అండి. అసలు పైథాన్ ఎప్పుడు క్రియేట్ అయింది అంటే 1989లో మనకి గైడో వ్యాన్ రొస్సమ్ అనే ఒక వ్యక్తి తను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు పైథాన్ని క్రియేట్ చేశారనమాట. బట్ అది మనకి వెంటనే బయటికి రాలేదండి, అది వచ్చేసరికి మనకి 1991లో బయటకు వచ్చింది. అంటే మనం డైరెక్ట్గా వరల్డ్ వైడ్ యూజ్ చేయడం ఎప్పుడు జరిగింది అంటే 1991. సో పైథాన్ యొక్క బోర్న్ హిస్టరీ అని అడిగితే మాత్రం మనం ఏమని చెప్పాలండి, 1991. ఇది కంప్లీట్గా మన పైథాన్ యొక్క బ్రీఫ్ హిస్టరీ అండ్ అప్లికేషన్స్, వై యూజ్ పైథాన్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, పైథాన్ ఈజ్ వెరీ ఈజీ వెన్ కంపేర్ టు సి అండ్ జావా అండ్ అదర్ లాంగ్వేజెస్ అండి. ఎందుకంటే మనం పైథాన్లో ప్రోగ్రామ్ రాసాము అంటే ఖచ్చితంగా 1 or 2 లైన్స్లో మనం రాసేయొచ్చండి. లైక్ మనం బ్రాకెట్స్ ఓపెన్ చేయాల్సిన పని లేదు, క్లోజ్ చేయాల్సిన పని లేదు. అలానే ప్రతి దానికి కాలమ్స్ పర్టికులర్ కొన్ని సింబల్స్ అనేవి మనం యూజ్ చేయకపోయినా పైథాన్ అనేది యాక్సెస్ చేసుకుంటుందండి. సో దట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ వెన్ కంపేర్ టు సి అండ్ జావా. పైథాన్ బెనిఫిట్స్ అనేవి మనకి అవి. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ప్రోగ్రామెటిక్ థియరిటికల్గా ప్రాక్టికల్గా కూడా మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.